ఇక మీదట రైల్లో ప్రయాణించాలంటే ప్రయాణికులు కాస్తంత భయపడే పరిస్థితే. ఎందుకు అంటే ఈ మధ్యన రైల్లో కూడా ప్రయాణం చేయడానికి సేఫ్టీ అనేది లేకుండా పోతోంది. రైలు ప్రయాణం కదా చాలా హ్యాపీగా ఉంటది అని అనుకుంటారు. బస్సులు లేదంటే కార్లు అయితే చాలా చోట్ల వాటిని ఆపి దుండగులు దాడులు చేస్తున్నారు, చోరీలు చేస్తున్నారు. రైలుని ఎవరు ఆపరు అని అనుకుంటారు. రైల్లో కూడా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఎక్కువ ప్యాసింజర్ రైల్లోనూ ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటారు. చైన్ స్నాచింగ్లు చేస్తూ ఉంటారు. ప్లాట్ఫామ్ మీద మనం ఆదమరుపుగా ఉన్న మెల్లో గొలుసులు వేసి కూర్చుంటే కిటికీ దగ్గర కూర్చున్న వాళ్ళు మెల్లో గొలుసులు లాక్కెళ్ళిపోవడం, చేతిలో మొబైల్ ఫోన్ లాక్కెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు వెళుతున్న రైలును కూడా ఆపేసి సిగ్నల్స్ జంప్ చేసి వైర్లు కట్ చేసి సిగ్నల్ను మార్చి అక్కడ ఆ ట్రైన్ ఎక్కేసి ప్రయాణికులను బెదిరించి బంగారం కానీ లేదంటే డబ్బులు కానీ కొట్టేస్తున్న పరిస్థితి ఆల్రెడీ ఇటీవల కాలంలో 2 రోజులు 3 రోజుల క్రితం అనుకుంటా నేను ఒక వీడియో చెప్పాను. ఆల్రెడీ అదే అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా అది జరిగిన మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే కూడా అది కూడా ఒంగోలు ప్రాంతంలోనే హైదరాబాద్ టు చెన్నై ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ చేయడానికి దొంగలు ప్రయత్నించారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు సోరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్ మధ్య ఈ వల్లూరు రైల్వే గేట్ ఉందట. దాని సమీపంలో అర్ధరాత్రి ఈ ప్రయత్నం అయితే జరిగింది. సుమారు 1 గంట సమయంలో చెన్నై ఎక్స్ప్రెస్ ఒంగోలు స్టేషన్ దాటి వెళ్ళిన కొద్దిసేపటికే వల్లూరు గేట్ సమీపంలోని హోమ్ సిగ్నల్ పాయింట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సిగ్నల్ వైర్లను కత్తిరించి రైలు నిలిపేసేందుకు ప్రయత్నించారట. సిగ్నల్ వైర్లు కత్తిరించి మరి వీళ్ళకి అంత టెక్నాలజీ ఎలా తెలుస్తుందో, ఏ వైర్ కట్ చేస్తే సిగ్నల్ మారుతుంది, ఎల్లో పడుతుంది, గ్రీన్ పడుతుంది, రెడ్ పడుతుంది అని మరి వీళ్ళకి ఎలా తెలుసో తెలియదు. కానీ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఇన్సిడెంట్లో అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లో అయితే రైలు ఆపేసి చోరీ చేసేసారు, దొంగతనం చేసేసారు. ఈ ఇన్సిడెంట్లో ఏమైంది, వీళ్ళ సిగ్నల్ మార్చే టైం కంట ఆ సిగ్నల్ పడే టైంకి ఇంజన్ ఆ సిగ్నల్ పోల్ని దాటేసింది. ఆ సిగ్నల్ పడే స్తంభాన్ని ఇంజన్ దాటేసింది. రైలు అయితే ఉంది, రైలు చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఒక 20-30 పెట్లు ఉంటాయి కాబట్టి బాక్సులు బోగీలు. ఇంజన్ ఎప్పుడైతే దాటేసిందో ఆ లోకో పైలట్ దాన్ని గమనించలేదు, రైలు ఆపలేదు, వెళ్ళిపోయాడు. అందుకు ఒక రకంగా ప్రయాణికులు సురక్షితంగా వెళ్ళారని చెప్పాలి. కాకపోతే సిబ్బంది అయితే గుర్తించారు, టెక్నికల్ సిబ్బంది ఎవరో దీనికి సంబంధించి ఇంజిన్ ట్రైన్ ఆపే ప్రయత్నం చేశారు, సిగ్నల్ అయితే మార్చారు అనేది అక్కడైతే వైర్లు కట్ చేసేసి ఉన్నాయట. దీంతో ఇమీడియట్గా రంగంలోకి దిగారు. ఎవరు ఏంటి అనేది అయితే మాత్రం ఇప్పుడు విచారణ అయితే చేస్తున్నారు. కాకపోతే మరి ఇంకా ఈ సిగ్నలింగ్ వ్యవస్థను కూడా మార్చేసి దొంగతనాలు చేస్తున్నారంటే ఇంత టెక్నాలజీ మీద ఐడియా ఉన్న ఈ దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోకపోతే, దీని వెనక ఎవరున్నారని తెలుసుకోకపోతే ఇంక ఇవి పెరిగిపోతాయి. ఇది ఒక సామ్రాజ్యంలో తయారవుతుంది. ఈ సిగ్నలింగ్ మాఫియా ఒకటి రెడీ అయిపోతుంది. ఎక్కడికక్కడ సిగ్నల్ కట్ చేసేసి వాళ్ళని ఆపేసి దొంగతనాలు చేస్తూ ఉంటే కనుక ఇంకా రైల్లో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి.